అందరికీ శుభోదయం అండి. వైశాఖ మాసం యొక్క 7వ రోజుకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం వైశాఖ మాసం పురాణం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు 7వ అధ్యాయం యొక్క పురాణాన్ని తెలుసుకుందాము. ఓం వాసుదేవం హృషీకేశం వామనం జలసాయినం జనార్దనం హరిం కృష్ణం శ్రీవత్సం గరుడధ్వజం వరాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంతమజమవ్యయం. ఈనాటి 7వ రోజు యొక్క వైశాఖ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ప్రార్థనతోటి ప్రారంభించడం జరుగుతుంది. ఇక యథాప్రకారంగా మనం పురాణాన్ని ప్రారంభిద్దాం. వైశాఖ మాసం 7వ అధ్యాయం. మనం కిందటి అధ్యాయంలో హేమాంగద మహారాజుల గురించి తెలుసుకున్నాం. ఆయన జలదానం చేయకపోవడం వల్ల బలి రూపాన్ని దాల్చి తర్వాత ఆయన ఎలా విముక్తి పొందాడో నిన్నటి అధ్యాయంలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈనాడు ఇంకా కొన్ని దానాలు వైశాఖ మాసంలో ఇంకా ఏమేం దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనేది ఈ 7వ అధ్యాయంలో మనం వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. 7వ అధ్యాయము వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను. మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యముగానున్నది. ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి నొందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనగోరుచున్నాను. ఇప్పుడు మళ్ళా కూడా అంబరీషుడు నారద మహర్షికి నమస్కరించి ఆ ఇక్ష్వాకు మహారాజు అయినటువంటి హేమాంగద మహారాజు ఎలా ముక్తి నొందాడో ఆ ధర్మాన్ని ఇంకా వివరంగా నేను తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. దయ ఉంచి నాకు వివరింపగోరుచున్నాను అని చెప్పి అంబరీషుడు నారద మహర్షిని ప్రార్థించాట. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని, నాయనా, నీవు అడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగినది, బాగుమని ఇట్లు వివరింపసాగెను. అక్కడ మిథిలా నగరానికి మనం ఇంత ముందర చెప్పుకున్నాం. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఆ శృతకీర్తి మహారాజు కూడా శృతదేవ మహాముని ఈ విధంగానే అడుగుతున్నాడు. అప్పుడు దానికి శృతకీర్తి అడిగిన దానికి ఆ శృతదేవ మహాముని, నాయనా, నీవు అడిగింది చాలా మంచి విషయము, అది తప్పక చెప్పదగినటువంటిది, చాలా బాగు వినుమని ఇట్లు వివరింపసాగను. దానికి ఈ విధంగా చెప్తున్నాడు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు చెప్తున్నాడు. అక్కడేమంటే అంబరీష మహారాజు నారద మహర్షిని అడిగితే నారద మహర్షి అంబరీష మహారాజు చెప్పినటువంటి ఆ కథను ఆ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు చెప్పడం జరుగుతోందనమాట. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములకు ధర్మములను వినవలైన కోరిక ఉక్తమైనది. శ్రీ మహావిష్ణువుకి ఎలాంటి పనులు ఆచరిస్తే, ఎలాంటి ధర్మాన్ని ఆచరిస్తే ఆయన సంతృప్తి పొందుతాడో, ప్రీతి చెందుతాడో అలాంటి విషయాలు వినాలి అనేటువంటి కోరిక ఉండడం కూడా చాలా శ్రేష్టము, చాలా ఉత్తమమైంది. నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది. నీ యొక్క మంచి బుద్ధిని తెలియజేస్తుంది. ఎందుకంటే భగవంతుడిని కథలు వినాలనేటువంటి కోరిక కూడా ఉండాలి కదా. వినాలనేటువంటి ఆసక్తి లేకపోతే ఎవరు వినం. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, సాయంత్రం అయితే టీవీ సీరియల్స్ ముందర కూర్చుంటారు ఎవరైనా కూడా. కాబట్టి అలాంటివి కాకుండా భగవంతుని యొక్క కథల్ని, పురాణాలని వినాలనేటువంటి ఆసక్తి ఉండడం కూడా ముందర ముఖ్యం. ఆసక్తి ఉంటేనే కదా వింటాం. కాబట్టి నీకుండేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని గురించి వినాలనేటువంటి నీకుండే కోరిక చాలా గొప్పది అని చెప్పి చెప్తున్నాడు. నీవు యువకుడవు, రాజాది రాజువు, నీకిట్టి విష్ణు కథాసక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడని తలంచుచున్నాను. నీవు చాలా యువకుడవు, అందులో అదిగాక రాజాది రాజువు. నువ్వు తలుచుకుంటే ఏదైనా నీకు అన్ని నిమిషాల్లో సమకూరుతాయి. అలాంటిది నువ్వు అలాంటి భోగభాగ్యాల మీదకి ఆసక్తి కలిగించుకోకుండా నీ యొక్క బుద్ధిని దేని మీద ప్రచోదనం చేస్తున్నావు అంటే భగవత్ కథల మీద, ధర్మ కార్యాల మీద చేస్తున్నావు. ఉత్తమ భాగవతుల యొక్క లక్షణం ఏంది అంటే భగవంతుని పురాణాలను వినడం, కథలను వినడం, మంచి సత్కర్మలను ఆచరించడం, ధర్మాన్ని కాపాడడం, ఇవన్నీ భాగవతోత్తముల యొక్క లక్షణాలు. అవన్నీ కూడా నువ్వు చాలా చిన్నవాడివైనా యువకుడు అయినా అలాంటి లక్షణాలన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు ఉత్తమ భాగవతోత్తములతో సమానమైనటువంటి వాడివి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. నేను కూడా ఆ విధంగానే నువ్వు ఉత్తమ భాగవతుడు అని కూడా నేను భావిస్తున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములకు భాగవత ధర్మములను వివరింతును వినుము. కాబట్టి నీకు గల ఆ జిజ్ఞాస వల్ల నీకు ఈ సంసార బంధం నుండి విముక్తుడవయ్యి మంచి
పుణ్యకార్యాలు ఎలా చేయాలి, ఏం చేస్తే నీకు ఉత్తమ గతులు కలుగుతాయి, మంచి భాగవతోత్తములకు ఎలాంటి కథలైతే చెప్తామో, ఎలాంటి విషయాలు, ఎలాంటి దానాలు చేయాలో చెప్తామో అవన్నీ నేను నీకు వివరిస్తాను విను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. యథోచితములకు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. ఏవి చేస్తే ఏవి పుణ్యకార్యాలు అనేవి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అవి ఏవి పుణ్యకార్యాలంటే మనం శుభ్రంగా స్నానం చేయడం, శుద్ధిని కలిగి ఉండడం. బాహ్య శుద్ధి అవసరమే, అంతఃశుద్ధి అవసరమే. అంతేగాని పాచిగుడ్డలతో లేచి నేను ఈ విధంగానే చేస్తానంటే మనకు కూడా దాని మీద శ్రద్ధ అనేది కుదరదు కదా, మనకి ఏకాగ్రత కుదరదు. కాబట్టి ముందర మనం బాహ్య శుద్ధి కలిగి ఉండాలి, ఆ తర్వాత అంతఃకరణ శుద్ధిని కూడా మనం పెంపొందించుకోవాలి. కాబట్టి శుద్ధి, మడి, స్నానము. మడి అంటే ఏమిలే మనం ఉతికిన బట్టల్ని కట్టుకోవడం, మరి కాలకృత్యాలు తెచ్చుకునే బట్టలను కాకుండా మంచి పొడి బట్టల్ని, ఉతికిన బట్టల్ని, శుభ్రమైనటువంటి బట్టలను కట్టుకోవడం స్నానం. అదేవిధంగా బ్రాహ్మణోత్తములైతే సూర్యోదయ సూర్యాస్తమయాలందు సంధ్యావందనం చేయడము. అదేవిధంగా దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడము. ప్రతిరోజు కూడా దేవతలకి, ఋషులకి, పితృదేవతల కంటే గతించినటువంటి మన ఇంట్లో పెద్దవాళ్ళకి అనమాట, తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు వీళ్ళందరికీ కూడా పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం, అగ్నిహోత్రం చేయడము, పితృశ్రాద్ధం మానకుండా ఉండడము. చాలామంది చూడండి ఈ రోజుల్లో తల్లి, తండ్రి చనిపోయిన రోజుల్ని కూడా ఒక్క సంవత్సరానికి ఒక రోజు కూడా గుర్తుపెట్టుకునే స్థితిలో లేరు ఈనాటి యువత ఎక్కువగా. కాబట్టి అలా కాకుండా మన తల్లి, తండ్రి చనిపోయిన రోజులని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఆ రోజు మనం పితృశ్రాద్ధాన్ని చేయడం అనమాట. శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేసేది శ్రాద్ధము అని అంటారు. కాబట్టి మన తల్లిదండ్రుల పట్ల మనకు గల శ్రద్ధాసక్తులు తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి పితృశ్రాద్ధాలని మానకుండా ఉండాలి. ఇంకా వైశాఖ వ్రతాచరణము. ఎవరైతే వైశాఖ వ్రతాచరణ, నేను మొదటి నుంచి చెప్తున్నాను, వైశాఖ వ్రతాచరణ చాలా సులభము, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరింపదగినది. దీనికి పెద్దవాళ్ళని కాదు, యువకులు కూడా, పిల్లలకు కూడా మనం ఆచరింపజేయాలి. తల్లిదండ్రి ఇంట్లో మన పిల్లల చేత అందరికీ కూడా ఇప్పుడు వేసవి సెలవులు కూడా ఉంటాయి కాబట్టి పిల్లల చేత పొద్దున్నే వాళ్ళ నిద్ర లేపడం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చక్కగా స్నానం చేయించడం, సూర్యునికి ఎదురుగుండా పెట్టి సూర్యభగవానికి నమస్కరించడం. దానివల్ల నేను నిన్న కూడా చెప్పి ఆరోగ్యరీత్యా కూడా శరీర దృఢత్వం కలుగుతుంది. మనకు అపారమైనటువంటి ఆ డి విటమిన్ అన్నీ కూడా మనకి స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా మనం ప్రొద్దున్నే లేవడం వల్ల అదొక ఆరోగ్యము. అదేవిధంగా సూర్యరశ్మి మన శరీరం మీద పడితే అది కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అటు వైశాఖ వ్రతాచరణ పరము దక్కుతుంది, మన ఆరోగ్యము బాగుపడుతుంది అనమాట. ఈ విధంగా రెండూ కూడా మనకి లభిస్తాయి. కాబట్టి వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఇంటిలో కూడా, నేను మామూలు కార్తీకం, మాఘం ఎక్కువగా చేస్తుంటారు, వైశాఖ మాస వ్రతాన్ని ఎవరు కూడా ఎక్కువగా చేయరు. కాబట్టి వైశాఖ మాస వ్రతానికి కూడా ప్రాశస్త్యాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో నేను నా ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా ఈ వైశాఖ మాసం యొక్క పురాణాన్ని వివరించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. దీనికోసం నేను పదే పదే ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది, అన్యదా భావించవద్దు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా ఎవరైతే ఈ వైశాఖ మాసం యొక్క ధర్మాల్ని ఆచరింపరో అటువంటి వాళ్ళకి ముక్తి లభించదు అని కూడా చెప్తున్నాడు అనమాట. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము, సాటి లేనిది. మిగతా నువ్వు ఎన్ని ధర్మాలు పాటించినా కూడా ఈ వైశాఖ మాస వ్రతం యొక్క ధర్మాన్ని కనుక పాటించకపోయినట్టయితే అవన్నీ కూడా నిష్ప్రయోజనము. వాటన్నిటికంటే ఎక్కువ విలువైనది, సాటి లేనటువంటి వ్రతము ఏంటంటే వైశాఖ మాస వ్రతము. వైశాఖ మాస వ్రతం అంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ప్రాతకాలంలో లేచి సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి ఉతికిన బట్టలు, పొడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుని పూజించి, మన శక్తి కొలది శివుడైనా శ్రీ మహావిష్ణువు అయినా దేవుడు ఒక్కడే. మనకి వివిధ రూపాల్లో మన మనసుకి, ఎవరి మనసుకి ఏదైతే ఆహ్లాదాన్ని కలిగిస్తుందో, శ్రద్ధను కలిగిస్తుందో ఆ పేరుతో మనం పూజ చేస్తాం. ఇప్పుడు మన పిల్లవాడే ఉన్నాడు అనుకోండి, ఇంట్లో మన చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతనికి ఒక పోలీస్ డ్రెస్ వేస్తాం. అతనే పోలీస్ కాదు కదా, రూపం ఒకటే, పిల్లవాడే. కానీ మనం వేసేటువంటి వివిధ, లేదు ఇంకో గాంధీ తాత రూపం వేస్తాం, అప్పుడు అతను గాంధీ తాతగా కనిపిస్తాడు. ఈ విధంగా అదేవిధంగా పరమాత్మ కూడా ఒక్కడే. మనకి ఇష్టమైనటువంటి, మన మనసుకు ఏదైతే ఆహ్లాదాన్ని, భక్తిని కలిగిస్తుందో ఆ రూపంతో మనం పరమాత్మని పూజించడం జరుగుతోందనమాట. కాబట్టి ఎవరైతే మిగతా ఎన్ని ధర్మాలను చేసినప్పటికీ కూడా ఈ వైశాఖ మాసం యొక్క వ్రత ధర్మాచరణ కనుక పాటించకపోయినట్లయితే అవన్నీ కూడా నిష్ప్రయోజనము. ఈ వైశాఖ వ్రతాచరణానికి సాటి అయింది ఇంకొకటి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. రాజు లేని రాజ్య ప్రజల వలె
అవి రాజు లేని రాజ్యం ఎలా ఉంటుంది మనకు తెలుసు. కాబట్టి అదేవిధంగా ఎలాంటి కష్టాలు పడతారో, రాజు లేకపోతే ఆ రాజ్యంలో ధర్మం ఉంటుందా? ఉండదు. అధర్మం పెచ్చుమీరుతుంది. ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లోనే, మన ఫ్యామిలీలోనే ఉంది చూడండి, తల్లి తండ్రి. తండ్రి అనేటువంటి వాడు కంట్రోల్ చేయాలి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని. చేయకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విచ్చలవిడిగా సంచరించడం, క్రమశిక్షణ అనేది తప్పుతుందనమాట. ఒక ఫ్యామిలీ, కుటుంబం ఎలాగో అదేవిధంగా ఒక రాజ్యాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ సక్రమంగా ఉండాలంటే దానిని అదుపు చేసేటువంటి వ్యక్తి, కంట్రోల్ చేసేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి. అతడే రాజు. అదే ఈ రోజుల్లో అయితే ప్రధానమంత్రి, దేశం మొత్తానికి అయితే ప్రధానమంత్రి, రాష్ట్రపతి. అదే రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి, గవర్నరు. వాళ్ళు కనుక లేకుండా ఉంటే ఆ రాజ్యము, ఆ రాష్ట్రం ఎలా ఉంటుందో మనకు తెలుసు అనమాట. కాబట్టి అవి సక్రమంగా ఉండాలంటే కొన్ని ధర్మాలని పాటించాలి. కానీ అవి దుఃఖప్రదములు అనగా కష్టాలని కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ మాస ధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలోనున్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు. అదేవిధంగా రాజున్నాడు, మంచి రాజున్నాడు, చక్కగా పరిపాలిస్తున్నాడు. మనం ఎప్పటికి కూడా రాజ్య పరిపాలన అంటే ఎవరితో పోలుస్తాం? రామరాజ్యంతో పోలుస్తాం. ఆ విధంగా ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు అనుకోండి, ఆ రాజు పరిపాలనలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి వర్ధిల్లుతారనమాట. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. అదేవిధంగా ఈ వైశాఖ మాస వ్రతాచరణ కూడా అన్ని చాతుర్వర్ణాలు మనం చెప్పుకున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని కులాల వాళ్ళకి అందరూ కూడా, వృద్ధులు, బాలురు, అంగవైకల్యం గల వాళ్ళు, స్త్రీలు, పురుషులు, స్త్రీ పురుష భేదం లేకుండా, వయోభేదం లేకుండా అందరూ కూడా ఆచరించదగినటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అదే వైశాఖ మాస వ్రతాచరణ. అది చాలా సులభ సాధ్యము, చాలా ప్రజలందరికీ కూడా, మానవులందరికీ కూడా చాలా అనువైనటువంటిది, సులభ సాధ్యమైనటువంటిది. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రమును ఏర్పరచుట, చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట, కొడుగును విసనకరను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నేయి, వెన్న వీరిని దానము చేయుట, ప్రయాణము చేయు వారికి సౌకర్యముగా మార్గములయందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడలు, కస్తూరి వీరిని దానము చేయుట, మంచి గంధమును చందనమును పూయుట, మంచం, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, దోస పండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని దానాలు చెప్పాడు. ఇవన్నీ కూడా దానం చేస్తే మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా సులభమైనటువంటివి, ప్రతి ఒక్కళ్ళు కూడా చేయదగినటువంటివి. ఇవన్నీ చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. ఇంకా వైశాఖ మాసంలో ఏమేమి దానాలు చేయాలంటే చెప్తున్నాడు చూడు. నీటితో నిండిన పాత్రనిచ్చుట, అది ఒక రాగి పాత్ర కావచ్చు, ఒక మట్టి కుండ కావచ్చు, ఏదైనా సరే దాన్ని నీటితో, జలంతో నింపి దానిని దానం ఇవ్వడము. అదేవిధంగా అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించడం, లేదా అక్కడక్కడ విశ్రాంతి మంటపాలని కట్టించడం, లేదా మార్గమున అక్కడక్కడ చెట్ల నీడలో చలివేంద్రాలు అంటే మంచినీళ్ళని ఏర్పాటు చేయడము, చెప్పులను ఎవరైతే ఎండలో చెప్పులు లేక బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి చెప్పులను దానం ఇవ్వడము, గొడుగును చెప్పాను, ఎండలో పోయేటువంటి వాళ్ళకి ఆ ఎండ తాపా నుండి రక్షించుకునే దానికి గొడుగును దానం ఇవ్వడము, విసనకర్రలు ఎక్కడ చెట్టు నీడలో విశ్రాంతిస్తే అతనికి అలసట తగ్గేదానికి విసనకర్రలను దానం ఇవ్వడము, అదేవిధంగా నువ్వులతో కూడిన తేనెను దానం ఇచ్చుట, చేయువారికి సౌకర్యము. ఇంకా ఏంటంటే ఆవు పాలు. వెనకటి రోజుల్లో ఎక్కువగా సంపద ఏంటంటే గో సంపద అనేవాళ్ళు. మనం మహాభారతంలో కూడా, విరాట పర్వంలో కూడా చూస్తూ ఉంటాం. ఉత్తర గోగ్రహణ, గోవుల కోసమే యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు సంపద అంటే గోవులే అనమాట. కాబట్టి గోవుల ద్వారా, ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలే ఎక్కువగా వాడేటువంటి వాళ్ళు. ఈ ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నేయి, వెన్న వీటన్నిటిని కూడా దానం చేయడం. ఇంకా అదేవిధంగా ఎవరైతే ప్రయాణాలు చేస్తుంటారో వాళ్ళకి సౌకర్యంగా ఆ దారిలో వాళ్ళు ప్రయాణం చేసే మార్గాల్లో అక్కడక్కడ మంచినీటి కోసం బావులు, దిగుడు బావులు, చెరువులు మొదలైనటువంటి వాటిని తవ్వించడం. ఇంకా ఈ ఎండాకాలం బాగా దాహం వేస్తూ ఉంటుంది, అలసటగా ఉంటుంది కాబట్టి కొబ్బరి నీళ్లు, చెరకు రసము ఇలాంటివన్నీ, కస్తూరి ఇట్లాంటివన్నీ కూడా దానం చేయడం. ఇంకా అదేవిధంగా వాళ్ళకి ఎండ తాపం నుండి శరీరం ఒకసారి మంట ముడుతుంటుంది మనకి, దాని నుండి ఉపశమనం కలిగించే దానికి మంచి గంధాన్ని పూయడము, లేదా మంచం చెయ్యాదానం అని చెప్పుకున్నాం మనం. మంచం, పరుపును దానం ఇవ్వడము, మామిడి పండ్ల రసము, దోస పండ్ల రసాన్ని దానం చేయడము, అదేవిధంగా దమనము, ఇట్లా మల్లెపూలు, సన్నజాజి పూలు ఇలా సువాసన కలిగినటువంటి పుష్పాలని దానం చేయడము. సాయంకాల సమయంలో గుడోదకం అంటే పానకం అన్నమాట, పానకాన్ని దానం చేయడము. ఇంకా పూర్ణిమ యందు
పులిహోర చిత్రాన్నముల దానము, ప్రతిదినము దద్యోదనము దానము చేయటం. ఎందుకంటే ఎండాకాలంలో చూడండి, మనము ఈ ఎండ వేడిమికి ఎక్కువ దాహం వేస్తుంటుంది, నీళ్ళు తాగి తాగి ఎక్కువ కూడా ఏం తినలేము. అందుకని పెరుగన్నాన్ని, దద్యోజనం అంటే పెరుగన్నాన్ని దానం చేయడము, తాంబూల దానము. ఇంకా ఏంది, తాంబూల దానం చేయడం, తమలపాకులు అలాంటివి, మంచి యాలక్కాయలు, 2 లవంగాలు ఇలాంటివన్నీ, జాజికాయ జాపత్రి పెట్టి తాంబూల దానం చేయడము. చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్ముల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వ విధములకు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానం చేయవలను. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, ఈ వైశాఖ మాసాలు అంటే ఆ కాలంలో ఆ ఋతువుల్లో ఏ వస్తువులు అయితే మనకు లభిస్తాయో వాటిని దానం చేయాలి అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా. ఎందుకంటే చూడండి, కొబ్బరి నీళ్లు మనకి అలసటను తగ్గిస్తాయి, శరీరానికి శక్తిని ఇస్తాయి, దాహాన్ని దప్పిక నివారిస్తాయి. అదేవిధంగా చెరకు రసం చాలా మంచిది, పానకం మంచిది, అదేవిధంగా పెసరపప్పు, వడపప్పు ఇది మంచిది. ఇలాంటివి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, తేనె ఇలాంటివి దానం చేయమన్నారు. గొడుగు, విసనకర్ర, పాదుకలు, మంచి వస్త్రాలు, అన్నదానము ఇలాంటివి చేయమన్నారు. దద్దోజనం ఎక్కువ చేయమన్నారు. ఎందుకంటే ఎండ తాపం నుండి వేడి చేయకుండా ఉండేదానికి పెరుగుతో కలిపినటువంటి అన్నాన్ని ఎక్కువగా దానం చేయమన్నారు. అదేవిధంగా తాంబూల దానం చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ఆ కాలంలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి. మామిడి పండ్లు, రసము ఇలాంటివన్నీ కూడా ఏవైతే లభిస్తాయో మన ఆయా ఋతువుల్లో ఆయా కాలంలో ఏవైతే లభిస్తాయో వాటన్నిటినీ కూడా దానం చేయమని చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రతి దినమున సూర్యోదయానికి ముందుగా స్నానం చేయవలేను. శ్రీ ప్రతి దినము కూడా పొద్దున్నే లేచేసి సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు పూజ, తర్వాత విష్ణు కథా శ్రవణము చేయవలేను. అందుకే నా ఛానల్లో కూడా ఉదయాన్నే ఈ పురాణము పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే మీరందరూ కూడా సూర్యోదయానికి ముందరే లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువు పూజ చేసుకొని ఈ పురాణాన్ని అందరూ కూడా వింటారని ఆశిస్తూ నేను కూడా ప్రాతకాలంలోనే వీలైనంత వరకు ఈ పురాణాన్ని పెట్టడం జరుగుతోంది. అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతోంది, ఏమనుకోవద్దు, అన్యదా భావించవద్దు. కొన్ని పరిస్థితుల వలన వీలైనంత వరకు కూడా వీలైనంత పొద్దున్నే పెట్టడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎవరైతే ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి తర్వాత ఆ విష్ణువు యొక్క కథల్ని కూడా వినాలన్నమాట. అభ్యంగన స్నానము చేయరాదు. వైశాఖ మాసంలో అభ్యంగన స్నానం అంటే తలకి నూనెతో అంటుకొని ఆ విధంగా స్నానం చేయకూడదు ఎవరైనా కూడా. ఇంకా ఈ వైశాఖ మాసంలో మనం ఫస్ట్లోనే చెప్పుకున్న కంచు పాత్రలో ఇలాంటి పాత్రలో భుజించరాదు. దేంట్లో భుజించాలంటే అరిటాకు, తామరాకు ఆకుల్లోనే భుజించాలన్నమాట. ఇంకా ఎండలో ప్రయాణములు అలసిన వారికి విసనకరతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డి పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. ఇంకా ఈ వైశాఖ మాసంలో ఏమేం చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా మల్లెపూలు లభిస్తాయి మనకి వైశాఖ మాసంలో. కాబట్టి ఈ మల్లెపూలు, జాజి పూలు, దమనము, మరువము ఇలాంటి సుగంధాది పుష్పములతో ప్రతిరోజు కూడా విష్ణు పూజ చేయాలి. ఇంకా విష్ణువుకి ఎక్కువగా మామిడి పండ్లు, ఇలాంటి పెరుగన్నము ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా పెట్టాలన్నమాట. అంటే మనం ఏమైతే తింటామో అవే భగవంతుడికి కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యంగా సమర్పించిన దాన్ని మనం కనుక ప్రసాదంగా స్వీకరించినట్లయితే మన శరీరానికి కూడా పుష్టిని తుష్టిని కలుగు చేస్తుంది. దృఢమైన ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటాం, దృఢమైన శరీర పటుత్వం కలిగి ఉంటాం అన్నమాట. ఇంకా ధూపదీపముల సేవ, ఇంకా అదేవిధంగా గోవులకి ప్రతిదినము కూడా గడ్డిని పెట్టడం, సద్బ్రాహ్మణుల యొక్క పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. నిన్నటి కథలోనే మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క శృతదేవ మహాముని పాదములు కడిగిన తర్వాత ఆ నీటిని శృతకీర్తి మహారాజు తనపై చల్లుకుంటూ ఆ నీటి బిందువులు గోడపై ఉన్న బలి మీద పడితే హేమాంగదుడని రాజు తన పూర్వ స్మృతిని పొందాడు అని చెప్పి. కాబట్టి అదేవిధంగా సద్బ్రాహ్మణుల యొక్క పాదాలు అంటే వాళ్ళ శ్రీ మహావిష్ణు స్వరూపులు సాక్షాత్. కాబట్టి వాళ్ళ పాదాలని కడిగి ఆ నీటిని మన మీద చల్లుకుంటే, గంగానది నీటిని కనుక మనం చల్లుకుంటే ఎంత పవిత్రమైందో, సద్బ్రాహ్మణుల యొక్క పాదాలతో శ్రీ మహావిష్ణు స్వరూపులైనటువంటి వారి పాదాలు కడిగి ఆ నీటిని మన మీద చల్లుకున్నా కూడా మనకు కూడా అంతటి పుణ్యప్రదం లభిస్తుంది. అదేవిధంగా పవిత్రమైన నదుల్లో గంగా నది, కృష్ణానది, గోదావరి నది మొదలైన నదుల్లో కూడా స్నానం చేయాలి. మనం కూడా అందుకే భగవంతుడికి పూజ చేసేటప్పుడు మన ఇంట్లో కలశంలో కూడా మనం గంగా నదిని
ఆవాహన చేస్తాం. గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకులు అని చెప్పి ఆ నీటిలో గంగానదిని ఆవాహనం చేసి తర్వాత ఆ నీటితోటే దేవుడికి మనం అభిషేకం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వైశాఖ మాసంలో శివుడికి కానీ అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి కానీ అభిషేకం చేయడం ఆవు పాలతో కానీ మంచి గంగాజలంతో కానీ మన ఇంట్లో కనుక గంగాజలం ఉంటే ఆ గంగాజలంతో కానీ విశేషంగా అభిషేకం చేయవచ్చు. లేదా గంగాజలం ఉంటే మనం నది అవన్నీ మనకి అందుబాటులో లేనప్పుడు మనం అక్కడికి పోయి స్నానం చేయలేకపోతే మనం స్నానం చేసే నీటిలో ఆ గంగాజలాన్ని కొంచెం వేసుకొని దాన్ని మనము గంగే చెమునే చెవి గంగా 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 అని 3 సార్లు ఆవాహనం చేసుకొని ఆ నీటిని స్నానం చేసినా కూడా గంగా స్మరణ మాత్రం చేత కూడా మనకి అంతటి పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఇంకా బెల్లము, సొంటి, ఉసిరిక పప్పు, బియ్యము, కూరగాయలు వీరిని దానము చేయవలను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఇవ్వవలసిన ఆతిథ్యమును ఇవ్వవలను. ఎవరైతే సరే ప్రయాణించి మన ఇంటికి వస్తారనుకోండి వాళ్ళని రమ్మని చెప్పి ఆహ్వానించి వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగి మనం ఏమేమి ఆతిథ్యం ఇవ్వాలి, రాగానే వాళ్ళని కాళ్ళు కడుక్కోమని చెప్పడం, కూర్చోబెట్టడం, ముందర అలసట తీరడానికి కొంచెం వాళ్ళకి మంచినీళ్ళు జలాన్ని ఇవ్వడము, లేదా ఇందాక చెప్పినట్టుగానే మనం కొబ్బరి నీరో చెరుకు రసమో లేదా పానకమో ఏదో ఎండవేడికి వచ్చుంటే ఇలాంటివన్నీ ఇయ్యాలన్నమాట. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. ఇవి వైశాఖ మాసంలో ఖచ్చితంగా కూడా చేయాలి. మనం కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే ఏమి ఇస్తాం? ఈ వైశాఖ మాసంలో ఎక్కువగా కాఫీలు ఇస్తాం. ఆ ఎండవేడికి వాళ్ళు కూడా తాగలేరు కాబట్టి మజ్జిగో లేదా మనం మంచినీళ్ళు లేదా ఇంకా ఏదైనా నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయ గరిపినటువంటి మజ్జిగో పానకమో ఇలాంటి వాటిని మనం వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. పుష్పములతో చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దద్యన్నము నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును. ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే ఇందాకనే చెప్పుకున్నాం, దద్యన్నం అంటే పెరుగన్నం, ఇలాంటివన్నిటినీ కూడా మనం నివేదన చేసినట్లయితే మన యొక్క సర్వ పాపములు కూడా పోతాయిట. అఖండ పుణ్యమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు. ఏ స్త్రీ అయితే పుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజింపకుండా విష్ణువు యొక్క కథల్ని వినకుండా ఏదైనా విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ ఇలాంటి వాటిని పారాయణ చేయకుండా వ్యర్థంగా ఊరికి ఆ మాటలు ఈ మాటలు టీవీ సీరియల్ చూస్తూ కాలం గడుపుతూ ఉంటారో అలాంటి స్త్రీ పతి యొక్క సౌఖ్యాన్ని అంటే తన భర్త యొక్క సౌఖ్యాన్ని పుత్రలాభాన్ని కూడా పొందదుట. ఆమె కోరిన కోరిక ఏవి తీరవుట. అలాంటి ఆమె ఏ కోరికలు కోరినా కూడా తీరవుట. లక్ష్మీ ద్వితీయుడకు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. మనం ఇంత ముందర చెప్పుకున్నాం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు తన భార్య అయినటువంటి లక్ష్మీదేవితో భూలోకానికి వచ్చి సంచరిస్తూ ఉంటాడు. ప్రజలందరూ ఎలా ఉన్నారు, ఎలా ధర్మాన్ని పాటిస్తున్నారు, ఎలా వాళ్ళు ధర్మపరాయణులుగా ఉన్నారు, అధర్మపరాయణులుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు పరీక్షించడానికి భూలోకంలో విహరిస్తూ ఉంటాడని చెప్పుకున్నాం. అంతేకాకుండా అదే ఈ వైశాఖ మాసంలో కనుకైతే శ్రీ మహావిష్ణువు తన యొక్క పరివారంతో సకల దేవతలతోటి ప్రతి ఇంటికి వస్తాడట. ఈ వైశాఖ మాసంలో ప్రతి గృహంలో కూడా నివసిస్తాడట ఆయన. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపానికి గురి అవుతాడు. కాబట్టి ఎవరైతే అలాంటి విశేషమైన సమయంలో వాళ్ళు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజించకుండా ఉంటారో అలాంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క కోపానికి గురి అవుతారట. అంటే చెప్తున్నాడు, మనము దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి చిన్న పుణ్యమైనా సరే, చిన్న కార్యమైనా సరే అది అఖండ పుణ్య ఫలితాలను ఇస్తుంటుంది. బాగా ఆకలి కొన్న వాళ్ళకి అంత అన్నం పెట్టినా సరే అది తృప్తినిస్తుంది. బాగా తినొచ్చినటువంటి వాళ్ళకి మనం ఎంత పెట్టినా ప్రయోజనం ఏముంటుంది, వాళ్ళు పారేసిపోతారు. దానివల్ల మనకు కూడా ఏం ఫలితము కలగదనమాట. కాబట్టి ఎవరైతే ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు తన భార్య అయినటువంటి లక్ష్మీదేవితో కూడి తన యొక్క పరివారంతో సకల దేవతలతో కూడి ప్రతి ఇంట్లో నివసిస్తాడు కాబట్టి అలాంటి సమయాన్ని ఎవరు కూడా వ్యర్థపరుచుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అనమాట. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మ 5 సార్లు పొందును. ఎవరైతే శ్రీహరిని పూజించకుండా శ్రీహరి కోపానికి గురి అవుతారో అలాంటి వాళ్ళు
రోరువాది నరకాల్ని పొంది రాక్షస జన్మని 5 సార్లు పొందుతారట. ఇట్టి కష్టములు వలదనుకున్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గలవారికి అన్నము, దప్పిక గలవారికి జలమును ఇయ్యవలను. అమ్మో మాకు అలాంటి జన్మలొద్దు, ఇలాంటి కష్టాలు మేము పడలేమనేటువంటి వాళ్ళు వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ ఎవరికైతే ఆకలి ఉంటుందో అట్లా ఆకలి గల వాళ్ళకి అన్నం పెట్టాలి, ఎవరికైతే దాహం వేస్తుంటుందో అలాంటి వాళ్ళకి జలమును ఇయ్యాలి. జలము, అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకు ఆధారములు కదా. చూడండి, భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉండేటువంటి జీవాత్మ ఎవరు? సాక్షాత్ పరమాత్మే. దాన్ని తెలుసుకోలేకపోతున్నాం మనం. అదే ఆ జీవాత్మని శాంతించాలంటే మనకు ఏంది? మన అందరికీ కూడా జీవనాధారం ఏంది? ఆ జీవాత్మ బతకాలి అంటే ఏం కావాలి? మనకి నీరు, ఆహారం కావాలి. కాబట్టి సకల ప్రాణికోటికి ఆధారం ఏంటంటే నీరు, ఆహారము. కాబట్టి ఆ జలాన్ని, ఆ అన్నాన్ని ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకు కూడా శ్రేష్టమైనటువంటి ఫలితము కలుగుతుంది. జలము, అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకు ఆధారములు కదా. అట్టి దానములచే సర్వ ప్రాణుల యందున్న జీవాత్మ, మన జీవాత్మ రూపంలో ఎవరున్నాడు? శ్రీ మహావిష్ణువు, సర్వాంతర్యామైనటువంటి ఆ పరమాత్మ మన అందరిలో కూడా జీవాత్మ రూపంలో ఉన్నాడు. అందుకే మనం చెప్పుకుంటుంటాం ఆత్మ శాశ్వతమైంది. మనిషి చనిపోయినా కూడా శరీరానికే కానీ చావు పుట్టుకలు ఆత్మకు లేవు. ఆత్మ నిత్యము, శాశ్వతము, అనంతము. ఆత్మకి పుట్టుట గిట్టుట అనేవి లేదు, చావు లేదు, మరణం లేదు. ఇవన్నీ కూడా దేనికి? మనకు కనపడేటువంటి శరీరానికి. కాబట్టి మనందరి ప్రతి ఒక్క సకల ప్రాణికోట్లో ఉన్నటువంటి ఆ జీవాత్మని సంతృప్తి పరచాలంటే మనం ఏం దానం చేయాలి? జలాన్ని, అన్నాన్ని దానం చేయాలి. కాబట్టి అట్టి దానములచే సర్వ ప్రాణుల యందున్న జీవాత్మ రూపంలో ఉండేటువంటి ఆ సర్వాంతర్యామియకు శ్రీ మహావిష్ణువు కూడా సంతోషించి వరములనిస్తాడట. శ్రేయస్సును, సర్వ సుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తిని ఇచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. ఎవరైతే నేను మంచినీళ్ళు దానం చేయను, నేను బంగారం చేస్తాను, అది చేస్తాను, ఎన్నటి కథలో చెప్పుకున్నాం హేమాంగదుడు రాజు కథలో. కాబట్టి అలాంటి వాళ్ళు పశువులై జన్మిస్తారట. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. ఎవరైతే అన్నదానం చేయరు, ముందర మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళకి ఏం చేయాలి? ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలి. ఎందుకంటే చూడండి, అన్నం పెట్టాం, అతని కడుపు నిండింది అనుకో, అమ్మ చాలమ్మ ఇంకా నాకు వద్దు అంటాడు. నువ్వు అదే బంగారమో లేదా ఇంకా వస్త్రాలు ఇంకెన్ని ఇచ్చినా కూడా దానికి వద్దు అనేది సంతృప్తి అనేది ఉండదు. అదే కనుక మనం అన్నదానం చేస్తే అతని కడుపు నిండితే అమ్మ చాలమ్మ ఇంకా నాకు వద్దమ్మా అంటాడు అనమాట. కాబట్టి అలాంటి దానాలన్నింటిలోకెల్లా అత్యుత్తమైన దానం ఏంటంటే అన్నదానం. అన్ని పురాణాలు, శాస్త్రాలు ఏం ఘోషిస్తున్నాయంటే దానాలన్నింటిలోకెల్లా కూడా శ్రేష్టమైన దానం ఏంటంటే అన్నదానము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైశాఖ మాసంలో జలదానము, అన్నదానము కూడా చేయాలి. ఎవరైతే అన్నదానం చేయరో వాళ్ళు మరుసటి జన్మల్లో పిశాచులై తిరుగుతున్నారట. అన్నదానము చేయక పిశాచత్వం నందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. తర్వాత అధ్యాయంలో ఎవరైతే అన్నదానం చేయకుండా పిశాచ రూపాన్ని పొందాడో అలాంటి వాళ్ళ కథను మళ్ళా తర్వాత అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఈనాటి వైశాఖ మాసం 7వ అధ్యాయము ఏమేం దానాలు చేయాలో దాని గురించి విశేషంగా చెప్పడం జరిగింది. అంటే దానం యొక్క గొప్పతనం అనమాట. మనం దానం చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం ఇప్పుడు ఎప్పుడో మహాభారతంలో కర్ణుడు మహాదాత అనుకున్నాం. అదేవిధంగా భాగవతంలో కూడా ఈ వామనుడు అనేటువంటి వాడు శ్రీ మహావిష్ణువే వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడని చెప్పి నేను అంతకు ముందర కూడా చెప్పుకున్నాం. వెళ్ళినప్పుడు ఆయన 3 అడుగులు నేల అడుగుతాడనమాట. అప్పుడు శుక్రాచార్యుడు చెప్తాడు, ఇవ్వవాకు దానము, ఆయన వచ్చింది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చాడు, నిన్ను 3 అడుగులు అడిగి బ్రహ్మాండం అంతా కూడా ఆక్రమిస్తాడు అని చెప్పి అడిగితే దానికి అప్పుడు బలిచక్రవర్తి చెప్తాడనమాట, కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం పొందిరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై వారి పేరైనంగలదే శివి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అంటాడనమాట బలిచక్రవర్తి. ఓ శుక్రాచార్య, ఓ గురువర్య, చాలా మంది రాజులు ఈ భూమండలాన్ని అంతటినీ పరిపాలించారు. అనేక మంది రాజులు పరిపాలించారు. వాళ్ళేమైనా పోయేటప్పుడు, ఇప్పుడు మనమైనా సరే పోయేటప్పుడు ఏమైనా ఎత్తుకోబోతామండి. మనం ఇంత సంపాదించాం, 4 బిల్డింగులు కట్టాం, 5 బిల్డింగులు కట్టాం, మనం ఏమైనా ఎత్తుకోబోతామా? ఎవ్వరు ఎత్తుకోబోరు. అదేవిధంగా బలిచక్రవర్తి కూడా తన గురువైనటువంటి శుక్రాచార్యుడితో చెప్తున్నాడు, ఈ భూమండలాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు. వాళ్ళు ఏమైనా వెళ్ళేటప్పుడు వాళ్ళ వెంట ఈ రాజ్యాన్ని ఎత్తుకోబోయారా? ఏమైనా సంపదను ఎత్తుకోబోయారా? ఏం లేదు కదా. వాళ్ళని ఎవరైనా అనుకుంటున్నారా? ఏం అనుకోవట్లేదు. అలా కాకుండా కొంతమంది రాజులు ఉన్నారు, శిబి చక్రవర్తి అలాంటి రాజులు ఉన్నారు. వాళ్ళని
ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దాన గుణం వల్ల వాళ్ళు చిరస్మరణీయులై చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి వాళ్ళని మర్చిపోయారా మానవులు? మర్చిపోలేదు కదా. కాబట్టి నేను కూడా దానం అనేది చేస్తాను. వచ్చినటువంటి వామనమూర్తికి, ఆ శ్రీ మహావిష్ణువుకి నేను దానం చేస్తాను, నా యొక్క ధన మాన ప్రాణాలు పోయినా సరే. సో ఎందుకంటే శిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాముల ఈరే కోరికలు, వాళ్ళు ప్రజలందరూ కోరికలు తీర్చారు కాబట్టి వాళ్ళని ఎప్పటికి కూడా మర్చిపోలేదు. కాబట్టి నేను కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలనుకుంటున్నాను. ఈ శరీరము ఇవన్నీ కూడా అశాశ్వతం, మనతోటి ఏమొస్తుంది? ఏమీ రాదు. సంపద వస్తుందా? ఏమీ రాదు. అనేక మంది రాజులు పరిపాలించారు, వాళ్ళు ఏమైనా ఎత్తుకోపోయారా? కాబట్టి నేను దానం చేస్తాను అని చెప్పి బలిచక్రవర్తి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనందరం కూడా మనం ఏమి ఎత్తుకోబోము. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఈ పురాణాలు ఇవన్నీ కూడా దీని ద్వారా అయినా సరే మనం కొంచెం దాన ధర్మం, త్యాగ నిరతి, ఒకళ్ళకి పెట్టడము చేయడము, ఇలాంటి సద్గుణాలు మంచి గుణాలు అలవాటు చేసుకుంటాం. ప్రాతకాలంలో లేస్తాం, సూర్యోదయానికి ముందర లేస్తాం, స్నానం చేస్తాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం, ఒక భగవంతుడిని ప్రశాంతమైన మనసుతో పూజిస్తాం. ఇలాంటివన్నీ కూడా మన యొక్క మంచి కోసమే ఈ పురాణాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనందరం కూడా మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈనాటి పురాణాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏదైనా తప్పులుంటే కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి కూడా సమాధానం అనేది నాకు తెలిసినంత వరకు ఇవ్వడం జరుగుతుంది. నాకేం పెద్ద అంతగా అన్ని విషయాలు తెలుసని కాదు, నాకేం తెలియవు. ఏదో నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాలి, వైశాఖ మాసం యొక్క వ్రతధర్మాన్ని గురించి అందరికీ తెలియజేయాలి అని చెప్పి నేను ఈ విషయాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే కామెంట్ రూపంలో కూడా మీరు విమర్శ అయినా సరే ఏదైనా సరే కామెంట్ రూపంలో కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.